అలాగే విశ్వమంతటా వ్యాపించే కీర్తిని గడించిన గొప్ప గొప్ప వారి గురువులు మాత్రం తాము ఉన్న చోటకి వెళ్ళిపోయారు. అందుకే అంటారేమో, ఎందరో అసామాన్యులు కానీ వారి గురువులు మాత్రం అతి సామాన్యులు అని. తాను పెరుగుతూ ప్రపంచానికి వెలుగునిచ్చే కోవెత్తి లాంటిది ఉపాధ్యాయ వృత్తి అని ఒక కవి అన్నారు. నేను మేడూరి సులోమాను. నేను గత 38 సంవత్సరాల నుండి గణిత ఉపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థులకు గణితాన్ని బోధించి నా యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తించి నా యొక్క 62 సంవత్సరాల వయసు పూర్తయిన సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి నుండి విరమించుకోవడం అనేది నేను చివరిగా జెడ్పీహెచ్ స్కూల్ పెనుమల్లో ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ అక్కడి నుండి నా యొక్క పదవి విరమణ చేయడం అనేది జరిగింది. ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం అనేది ప్రారంభించడం 16/6/1986 సంవత్సరంలో హైనీ హై స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా బాధ్యతలు హైనీ అమ్మగారి యొక్క సమక్షంలో అప్పటి హెడ్ మిస్ట్రెస్ కె సునాలి గారి యొక్క ఆధ్వర్యంలో నేను ఉపాధ్యాయునిగా ప్రవేశించడం జరిగింది. నా యొక్క ఉపాధ్యాయుని వృత్తిని స్వీకరించిన నాటి నుండి దేవుడు తన సన్నిధి నాతో కూడా ఉంచి నా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో దేవుడు నాకు తోడుగా ఉండి ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మా యొక్క కుటుంబంలో మా జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే మా యొక్క మాస్టర్ గారు గతించిన 38 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఎన్నో కుటుంబాలకు కూడా దీవెనకరంగా ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకు చక్కగా గణితాన్ని బోధించారు. మరి నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరం కలిసి అనేక మంది విద్యార్థులకు విద్యను బోధించి మరి చక్కగా ముందుకు వెళ్ళటానికి దేవుడు మాకెంతో సహాయం చేశాడు. మరి అలాగే మొన్న 31వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరంలో ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంగా దేవునికి మహిమకరంగా దేవుని స్తుతిస్తూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోవడానికి దేవుడు మాకు ఎంతో ఆలోచన ఇచ్చి చక్కటి అవకాశం ఇచ్చి ఈ సమయంలో ఆయనకి మహిమార్థమై అనేక మందిని మాతో కలిసి మరి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి కనపరచడానికి దేవుడు చక్కటి ప్రాముఖ్యతను చక్కటి దినాన్ని అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ఘనముగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. మా నాన్నగారు ఫాస్ట్ గారు మేడూరు డేవిడ్ రాజు గారు, మా అమ్మగారు యజ్రమ్ గారు, వారిరువురు కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళకముందు దైవ సేవకులుగా దేవుని సేవకులుగా హైనీ అమ్మగారి సంస్థలో పనిచేశారు. హైనీ అమ్మగారి సంస్థలో దేవుని సేవ చేస్తున్నటువంటి మా యొక్క నాన్నగారు మా అమ్మగారిని బట్టి మా కుటుంబాన్ని హైనీ అమ్మగారు ఆదరించి మరి అనేక రీతులుగా మాకు సహాయం చేశారు. అదే రీతిగా మా నాన్నగారు అక్కడ ఫాస్ట్ గారుగా పనిచేయటాన్ని బట్టి సంస్థలో ఉన్నటువంటి పాఠశాలలో
హైని ఉన్నత పాఠశాల హైని ఎలిమెంటరీ స్కూల్లో మేమిరువురము, నేను నా భార్య ఇద్దరం కూడా అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేయటానికి దేవుడు మాకు సహాయం చేసి ఉన్నారు. హైని అమ్మగారు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. హైని అమ్మగారు మా పట్ల చూపిన ప్రేమకై ఆమెని మన మధ్య లేకపోయినప్పటికీ వారిని తలంచుకుంటూ దేవుని స్తుతిస్తున్నాను. వారు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువుల పట్ల, మా బిడ్డల పట్ల దేవుడు హైని అమ్మగారి ద్వారా జరిగించిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర ఎట్లే కాకుండా అన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా మేమందరం స్టూడెంట్స్తో పాటు నేను కూడా స్టూడెంట్స్ అనుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిటైర్మెంట్గా నాన్నగారిని పిలిచి లెక్కలు చెప్పే మాస్టర్ నాకు కావాలంటే దేవుడు మరి హైని అమ్మగారిని ప్రేరేపించి మా నాన్నగారు నన్ను తీసుకువెళ్ళి పరిచయం చేసినప్పుడు ఆమె సంతోషంతో నాకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి ఆ ఉద్యోగం బాధ్యత నిర్వర్తించేటప్పుడు హైని అమ్మగారితో కలిసి మరి ఆ ఉద్యోగ బాధ్యతల్లో అలాగే నేను ఒక 2 సంవత్సరాలు హైని చిల్డ్రన్స్ హోమ్లో వార్డెన్గా కూడా పనిచేశాను. మరి ఆ విధంగా హైని అమ్మగారితో అవినాభావ సంబంధము ఆత్మీయంగా ఆనందంతో కొనసాగిపోయేది. చివరి అక్కడ చేసేటప్పుడు దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. అందును బట్టి దేవుడు నేను స్తుతిస్తూ ఉన్నాను. మేము ఉద్యోగం చేస్తూనే మరి ఇక్కడ పోతేపల్లిలో దేవుని యొక్క పరిచర్యను చేయడానికి స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించి స్థలం కొనుక్కుని ఇక్కడ మేము ఓన్గా హౌస్ నిర్మించుకుని అలాగే దేవుని మహిమార్థమై చర్చికను నడిపించడానికి దేవుడు మాకు సహాయం చేసి ఉన్నారు. మా కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాలు ఇవి. అలాగే నా ఉద్యోగ విషయంలో కూడా ఉపాధ్యాయ వృత్తిలో కూడా మరి 62 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి మరి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యవంతంగా దేవుడు నన్ను నడిపించి ఒక్క మెడికల్ లీవ్ కూడా నేను అప్లై చేసుకోకుండా చివరి క్షణం వరకు కూడా మంచి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి బలాన్నిచ్చి శక్తినిచ్చి ప్రభువు నన్ను నడిపించి ఉన్నారు. అందుకనే ఈరోజు నేను 31/1/2025 సంవత్సరంలో రిటైర్ అయిన దానిని పురస్కరించుకుని ఈరోజు నా రక్త సంబంధుల్ని, బంధువుల్ని, ఆత్మీయులు, స్నేహితుల్ని అలాగే నాతోటి ఉపాధ్యాయుల్ని, మా సంఘస్థుల్ని, గ్రామస్తుల్ని అందరినీ కూడా పిలిచి ఈ యొక్క థ్యాంక్ గివింగ్ ప్రేయర్ నా పట్ల నా యొక్క ఉద్యోగం మొదటి నుండి చివరి వరకు కూడా దేవుడు నన్ను నడిపించి బలపరిచి నా కుటుంబాన్ని బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు థ్యాంక్ గివింగ్ ప్రేయర్ని ఏర్పాటు చేసుకుంటానికి ఈ విధంగా దేవుడు మాకు సహాయం చేశారు. దేవుడు మా పట్ల చేసిన కార్యములన్నింటిని బట్టి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చూపించాలని మేము ఈ విధంగా ఈరోజు
టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. మనం ఉన్నటువంటి ఈ టెక్నాలజీని స్క్రీన్ మీదే అవన్నీ మనం చేసేస్తున్నాం. స్క్రీన్ మీద చేయడం టెక్నాలజీని ఉపయోగించి ఈజీగానే ఉంటుంది. అవి ఓన్గా కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టం ఉంది. అవి ఓన్గా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. అది ఒకటి చూసుకుంటే మంచిది. టెక్నాలజీ మంచిదే, కానీ దానివల్ల వచ్చే అనార్థాలకు ప్రభావం విద్యార్థుల మీద పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. అలా చేయటం అనేది మంచిది. అప్పుడు విద్యార్థుల విద్యాభివృద్ధికి మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల్లో ఏంటంటే మనం వాళ్ళలో చదువు పట్ల శ్రద్ధ క్రియేట్ చేయాలి. అలాగే చదువు అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు గ్రహించుకునేలాగా పిల్లలకు బోధిస్తూ ఉంటే ఎవరు కూడా చదువు పట్ల నిర్లక్ష్యం ఉండేవాళ్ళు ఉండరు. ఏదన్నా మనం వాళ్ళకి డిఫికల్టీ ఉందంటే అది వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ని బట్టి కొంత ప్రభావము వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా ఉంటాయి పిల్లల మీద. ఏదేమైనప్పటికీ నేటి సిస్టంలో మార్పు అనేది కొంత అవసరం. ఎందుకంటే నేను 38 సంవత్సరాలు పనిచేశాను. గతంలో టీచర్కి విద్యార్థికి మధ్య సంబంధం చాలా బాగా ఉండేది, డీప్గా ఉండేది. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. టీచర్ కొంత కోపపడినా సరే బిడ్డలు గ్రహించుకునేది, మళ్ళీ తర్వాత టీచర్తో కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ టీచరు స్టూడెంట్ మధ్య రిలేషన్ అనేది మాత్రం కొంత గ్యాప్ వచ్చేలాగా రూల్స్ ఫ్రేమ్ చేయటం వల్ల టీచర్కి స్టూడెంట్కి మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంది. అర్థం చేసుకోలేకపోతున్నారు. అందును బట్టి కూడా కొంత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది అట్లా నా యొక్క శాశ్వత జీవితము దేవుని మహిమార్థమై వాడబడాలని నేను తీర్మానించుకుంటూ ఈ యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నేను నిశ్చయించుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు ఆ యొక్క సాక్ష్యాన్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నాకు దేవుని కలుగుతున్నట్లుగా ప్రభు బలపరచు కాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.